శాంతమైన సాంప్రదాయ సంగీతం. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. అందరికీ నమస్కారం. మన గత విశ్లేషణలో మన నరాల వ్యవస్థకు ప్రాణమైన టిష్యూ సాల్ట్ నెంబర్ 6 కేలియం ఫాస్పారికం గురించి తెలుసుకున్నాం గదూ. సరే, ఈరోజు మనం మరో అడుగు ముందుకేసి మన శరీరంలో అంతర్గత శ్వాసక్రియను అడిపించే ఒక కీలకమైన లవణం టిష్యూ సాల్ట్ నెంబర్ 7 కేలియం సల్ఫ్యూరికం గురించి వివరంగా చూడబోతున్నాం. ఇంకెందుకు ఆలస్యం, పదండి మొదలు పెడదాం. దీని రసాయన నామం పొటాషియం సల్ఫేట్. ఇది మన శరీరంలోని ప్రతి కణంలో, ముఖ్యంగా చర్మం పైపొర కణాలలో ఎక్కువగా ఉంటుంది. అయితే దీని అసలు ప్రత్యేకత ఏంటో తెలుసా? క్లాసికల్ హోమియోపతిక్ సూత్రాల ప్రకారం ఇది ఒంటరిగా పనిచేయదు. ఫెర్రం ఫాస్ఫోరికం అంటే ఐరన్తో కలిసి ఒక జట్టులా పనిచేస్తుంది. వీరిద్దరి ముఖ్యమైన పనేంటంటే రక్తం నుండి ప్రాణవాయువును తీసుకుని శరీరంలోని ప్రతి చిన్న కణానికి డెలివరీ చేయడం. ఇది మన శరీరంలో ఒక పర్ఫెక్ట్ ఆక్సిజన్ సప్లై సిస్టమ్ లాంటిదన్నమాట. మరి ఒకవేళ ఈ లవణం మన శరీరంలో తగ్గితే కణాల స్థాయిలో ఏం జరుగుతుంది? ఇక్కడే అసలు విషయముంది. దీని లోపం ఏర్పడగానే కణాలకు ఆక్సిజన్ సరఫరా ఆగిపోతుంది. ఒక్కసారి ఊహించండి, ఆక్సిజన్ అందకపోతే మన కణాలు ఎలా ఉక్కిరిబిక్కిరి అవుతాయో. ఫలితంగా పాత కణాలు చాలా వేగంగా చనిపోతాయి, కానీ వాటి స్థానంలో కొత్త కణాలు పుట్టలేవు. ఈ క్రమంలో పేలుకుపోయిన వ్యర్థాలన్నీ బయటకు వెళ్లలేక చర్మవ్యాధులుగా, ఇతర ఇబ్బందికరమైన లక్షణాలుగా బయటపడతాయి. అయితే ఈ ఔషధం అవసరాన్ని ఎలా గుర్తించాలి? దీనికి కొన్ని స్పష్టమైన ఆధారాలున్నాయి. బాగా గుర్తుపెట్టుకోండి. లక్షణాలు సాయంత్రం పూట, అలాగే వెచ్చగా గాలి ఆడని గదిలో ఉన్నప్పుడు తీవ్రమవుతాయి. కానీ అదే వ్యక్తి చల్లని స్వచ్ఛమైన గాలిలోకి రాగానే హమ్మయ్యా అనుకుంటారు. ఇక రెండో ముఖ్యమైన గుర్తు, శరీరం నుండి వచ్చే ఏ స్రావమైనా సరే అది పసుపు రంగులో జిగటగా ఉంటుంది. వీటితో పాటు చర్మం పొలుసులుగా రాలడం, నొప్పులు ఒకచోట స్థిరంగా ఉండకుండా మారడం వంటివి కూడా దీని ముఖ్య సూచనలే. ఈ లవణం యొక్క ప్రయోజనాలు కేవలం ఒక వయసు వారికి మాత్రమే పరిమితం కాదు. ఉదాహరణకి పసిపిల్లల తలపై పసుపు రంగులో చీముతో అట్టకట్టినట్లుండే చుండ్రుకు ఇది అద్భుతంగా పనిచేస్తుంది. గర్భిణీ స్త్రీలలో చర్మంపై నల్లగా వచ్చే మచ్చలను తగ్గించడంలో సహాయపడుతుంది. అలాగే వృద్ధులలో పసుపు కఫంతో ఇబ్బంది పెట్టే దీర్ఘకాలిక ఆస్తమాకు ఇది గొప్ప ఉపశమనాన్నిస్తుంది. చూశారా, ఇది ఎంత బహుముఖ ప్రజ్ఞాశాలు! ఇన్ని లక్షణాలు ఉన్నప్పటికీ ఈ ఔషధాన్ని గుర్తుపట్టటానికి ఒకే ఒక్క తిరుగులేని గుర్తు ఏదైనా ఉందంటే అది ఇదే. నాలుకను పరిశీలిస్తే దానిపై పసుపు రంగులో జిగటగా ఉండే ఒక పూత కనిపిస్తుంది. వేరే ఏ లక్షణాలు ఉన్నా లేకపోయినా ఈ ఒక్క లక్షణం కనిపిస్తే మాత్రం దాదాపుగా అది కేలియం సల్ఫే అయి ఉంటుంది. ఇదొక అద్భుతమైన నిర్ధారణ సూచిక. సరే, ఇప్పటిదాకా మనం థియరీ గురించి మాట్లాడుకున్నాం. కానీ క్లినిక్లో, నిజ జీవితంలో ఇది ఎలాంటి అద్భుతాలు చేస్తుందో తెలుసుకోవాలనుంది కదా. కొన్ని వాస్తవ కేసుల ద్వారా దీని శక్తి ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈ మొదటి కేసు వింటే మీరు నిజంగా ఆశ్చర్యపోతారు. ఒక వ్యక్తి కన్ను మొత్తం పసుపు ఆకుపచ్చ రంగు కండతో నిండిపోయి చూపు పూర్తిగా కోల్పోయాడు. ఇక సర్జరీ తప్పదని నిపుణులు తేల్చేశారు. కాని కేలియం సల్ఫ్ వాడిన కేవలం 1.5 రోజుల్లో ఆ ఇన్ఫెక్షన్ పూర్తిగా మాయమై కన్ను మళ్లీ మామూలు స్థితికొచ్చేసింది. ఊహించగలరా? కేవలం 36 గంటల్లో. ఇక రెండో కేసు, ఒక మహిళ చాలా కాలంగా ముఖ నరాల నొప్పితో బాధపడుతోంది. ఆ నొప్పి ఒకచోట ఉండకుండా ముఖంపై అటూ ఇటూ మారుతూ ఉండేది. ఇక్కడ మనం గమనించాల్సిన ముఖ్య విషయమేంటంటే ఆమెకు చల్లగాలి తగలగానే నొప్పి తగ్గేది. ఇది కేలియం సల్ఫ్ యొక్క సిగ్నేచర్ లక్షణం కదా. ఈ ఔషధం వాడిన తర్వాత ఆమెకు ఆ నొప్పి నుండి శాశ్వత విముక్తి లభించింది. మూడో కేసు మనలో చాలామందికి తెలిసిన సమస్యే. ఫ్లూ జ్వరం తగ్గిన తరువాత కూడా పిల్లల్లో దగ్గు అంత త్వరగా పోదు కదా. ఆ దగ్గుతో పాటు పసుపు రంగులో జిగటగా కఫం వస్తుంటే కేలియం సల్ఫ్ ఇవ్వడం ద్వారా ఆ మొండి దగ్గు చాలా త్వరగా నయమైంది. శ్వాసకోశ సమస్యలలో దీని ప్రాముఖ్యతకు ఇది ఒక చక్కటి ఉదాహరణ. ఇప్పుడు పొటెన్సీ అంటే ఔషధ శక్తి గురించి మాట్లాడుకుందాం. ఇది చాలా సులభం. 3x, 6x, 12x వంటి తక్కువ పవర్లను బయోకెమిక్ విధానంలో, అంటే కణపోషణ కోసం, శారీరక లక్షణాల కోసం వాడతారు. అదే 30x నుండి 200x వంటి ఎక్కువ పవర్లను హోమియోపతిక్ విధానంలో, అంటే మానసిక లక్షణాలు, దీర్ఘకాలిక వ్యాధుల చికిత్సకు ఉపయోగిస్తారు. అవి మరింత లోతుగా పనిచేస్తాయన్నమాట. మరి మోతాదు విషయానికొస్తే సాధారణంగా పెద్దలకు రోజుకు 12 మాత్రల వరకు, పిల్లలకు 6 మరియు శిశువులకు 3 మాత్రల చొప్పున ఇవ్వొచ్చు.
అయితే దయచేసి ఒకటి గుర్తుంచుకోండి, ఇవి కేవలం సాధారణ మార్గదర్శకాలు మాత్రమే. మీ ఆరోగ్య పరిస్థితిని బట్టి నిపుణుల సలహా తీసుకోవడం ఎల్లప్పుడూ ఉత్తమమైన మార్గం. ఈ మాత్రలను ఎలా వాడాలో ఇప్పుడు చూద్దాం. ఇది చాలా ముఖ్యమైన విషయం, కాస్త శ్రద్ధగా వినండి. ఈ మాత్రలను నేరుగా నాలుక కింద పెట్టి అవే కరిగేదాకా ఉంచాలి. పొరపాట్న కూడా నీటితో మింగకూడదు. ఎందుకంటే నాలుక కింద ఉన్న రక్తనాళాల ద్వారా ఈ ఔషధం నేరుగా రక్తంలోకి శోషించబడుతుంది. దీనివల్ల అది అత్యంత వేగంగా పనిచేస్తుంది. కేవలం లోపలికి తీసుకోవడమే కాదు, ఈ లవణాన్ని మనం బయట కూడా ఉపయోగించవచ్చు. ఇది ఒక మంచి చిట్కా. కొన్ని మాత్రలను గోరువెచ్చని నీటిలో కరిగించి ఆ ద్రావణంతో చర్మంపై వచ్చే పుక్కులు, పుండ్లు మరియు ముఖ్యంగా పసుపు రంగు చుండ్రు వంటి సమస్యలపై రాస్తే చాలా అద్భుతమైన ఫలితాలు కనిపిస్తాయి. హోమియోపతిలో ఔషధాలు ఎప్పుడూ ఒంటరిగా ఉండవు, వాటి మధ్య సంబంధాలుంటాయి. మనం ముందే చెప్పుకున్నట్టు ఆక్సిజన్ రవాణాలో ఇది ఫెరంఫాస్కి ఒక బెస్ట్ ఫ్రెండ్. అలాగే వాపు ప్రక్రియను ఒక రిలే రేస్గా ఊహించుకోండి. రెండవ దశలో క్యాలీమ్యూర్ తెల్లటి స్రావాలతో తన పని ముగించాక స్రావాలు పసుపుగా మారినప్పుడు మూడవ దశలో కేలీసల్ఫ్ బ్యాటనందుకుని రేసును పూర్తి చేస్తుంది. చాలామంది కేలీమ్యూర్కి కేలీసల్ఫ్కి మధ్య కన్ఫ్యూజ్ అవుతుంటారు. ఆ సందేహాన్ని ఇప్పుడే తీర్చేద్దాం. తేడా చాలా సింపుల్. కేలీమ్యూర్లో స్రావాలు తెల్లగా, చిక్కగా ఉంటాయి. అది వాపు యొక్క రెండవ దశ. అదే కేలీసల్ఫ్లో స్రావాలు పల్చగా, పసుపు రంగులో ఉంటాయి. ఇది వాపు యొక్క మూడవ అంటే చివరి దశ. సింపుల్గా చెప్పాలంటే తెలుపు అంటే కేలీమ్యూర్, పసుపు అంటే కేలీసల్ఫ్. ఇంతే. ఇంకొక ముఖ్యమైన సందేహం, ఈ టిష్యూ సాల్ట్స్ వాడితే పల్సటిల్లా లాంటి ప్రధాన హోమియోపథిక్ ఔషధాల పనితీరుకు అడ్డంకి అవుతుందా అని. అస్సలు కాదు. నిజానికి లక్షణాలు సరిపోలినప్పుడు వాటితో పాటు వీటిని వాడితే ఇవి కణస్థాయిలో పోషణ అందించి ఒక సహాయక నటుడిలాగా అసలు చికిత్స మరింత వేగంగా, సమర్థవంతంగా జరగడానికి సహాయపడుతాయి. ఇవి సాధారణంగా చాలా సురక్షితమైనవే. వీటివల్ల ఎలాంటి దుష్ప్రభావాలు ఉండవు. అయినప్పటికీ మీరు దీర్ఘకాలిక సమస్యలతో బాధపడుతుంటే మాత్రం ఒక అనుభవజ్ఞుడైన నిపుణుణ్ణి సంప్రదించడం ఎప్పుడూ మంచిదే. అలాగే గర్భిణీలు, పాలిచ్చే తల్లులు కూడా వైద్య సలహా మేరకే వీటిని వాడటం శ్రేయస్కరం. ఇది చాలా ఆసక్తికరమైన ప్రశ్న. వెచ్చని గదిలో లక్షణాలు ఎందుకెక్కువవుతాయి? దీనికి సమాధానం చాలా సింపుల్ అండి. దాని మూలసూత్రంలోనే ఉంది. కేలియం సల్ఫ్ లోపం అంటే శరీరంలో ఆక్సిజన్ లోపం. వెచ్చగా, గాలి ఆడని గదిలో సహజంగానే ప్రాణవాయువు శాతం తక్కువగా ఉంటుంది. అందుకే అప్పటికే ఆక్సిజన్ లోపంతో బాధపడుతున్న వ్యక్తికి అక్కడ మరింత ఉక్కపోతగా, ఇబ్బందిగా అనిపిస్తుంది. ఖచ్చితంగా పనిచేస్తుంది. కాని ఒక చిన్న కండిషన్ ఉంది. చుండ్రు పొడిపొడిగా తెల్లగా కాకుండా పసుపు రంగులో జిగటగా తలకు అంటుకుపోయి ఉండాలి. అలాంటి చుండ్రుకు కేలియం సెల్ఫ్ లోపలికి తీసుకోవడంతో పాటు మనం ముందు చెప్పుకున్నట్లు బాహ్యంగా ద్రావణంగా వాడితే అద్భుతమైన ఫలితాలుంటాయి. సరే, మొత్తం విశ్లేషణను ఒక్కసారి ఫాస్ట్గా రివైజ్ చేద్దాం. లవణం కేలియం సల్ఫ్యూరికం TS7. దీని పని ఆక్సిజన్ రవాణా చేయడం. కీవర్డ్ పసుపు రంగు స్రవాలు. ఉపశమనం చల్లగాలిలో. దీని ప్రభావం చర్మం, శ్లేష్మ పొరలపై ఉంటుంది. ఇవి గుర్తుంచుకుంటే చాలు. ఇదండి కేలియం సల్ఫ్యూరికం గురించిన పూర్తి విశ్లేషణ. మన తదుపరి వివరణలో టిష్యూ సాల్ట్స్లోనే అత్యంత ప్రసిద్ధి చెందిన ఆకస్మిక నొక్కులకు, కండరాల పట్టేతలకు ఫస్ట్ ఎయిడ్లా పనిచేసే మెగ్నీషియా ఫాస్ఫారికం అంటే టిష్యూ సాల్ట్ నంబర్ 8 గురించి తెలుసుకుందాం. ఆ ఎపిసోడ్ అస్సలు మిస్ అవ్వకండి. జై శ్రీకృష్ణ. వాసుదేవ.